ఒక స్వేచ్ఛాయుతమైన న్యాయమైన అనుభవాన్ని కలిగించేందుకు ఈసీఐ ఆకాశంలోని కళ్ళను ఏర్పరచుకుంది. దేశవ్యాప్తంగా పోలింగ్ స్టేషన్స్ నుంచి ఒక లైవ్ ఫీడ్ ఢిల్లీలోని ఈసీఐ హెడ్ క్వార్టర్స్ వరకు వెబ్ కాస్ట్ చేయబడుతుంది. వేలాది మంది వీడియో వ్యూయింగ్ టీంలు 24 గంటలు ఎలాంటి అక్రమాలు జరగకుండా గమనిస్తుంటారు. మొట్టమొదటిసారిగా మాకు జాతీయ రాజధాని నుండి కంట్రోల్ రూమ్ లోకి ఆల్ యాక్సెస్ పాస్ లభించింది. ఇది ఖచ్చితంగా ఒక పూర్తి స్థాయి స్పై మూవీలా ఉండబోతుంది. ఇప్పుడు చూడండి. నాకు చూపించండి. ఒక ప్రింట్అవుట్ తీసుకొని నాకు చూపించండి. అదే మరి ఇంత బెటర్గా ఉంటుంది. ప్రింట్అవుట్ తీసుకోనా? సమీర్, ఈరోజు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి? వీటిలో ఎన్ని రాజస్థాన్ నుంచి వచ్చాయి? ప్రతి కేటగిరీ యొక్క ప్రతి కంప్లైంట్ యొక్క అది బ్రీచ్ అయితే డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది వేయండి, PS4. పశ్చిమ బెంగాలే చూడండి. ఆదర్శ ప్రవర్తన నియమావళిని అమలు చేయడం సార్, ప్రత్యేకించబడిన యాప్. దేశం యొక్క మొత్తం బయటకు వస్తుంది. యాప్లో షేర్ చేయడమా లేక ఈవినింగ్ మీడియాకి ఇవ్వడమా? మీడియా కనబడి రెడీ రండి. మన ఈ అద్భుతమైన దేశం నలుమూలలకి ప్రయాణించాం. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల దృశ్యాల వెనక్కి వెళ్ళాం. అది ఎన్నికల ఏర్పాట్లు ఎలా జరుగుతాయో తెలుసుకోవడం కావచ్చు, క్షేత్రస్థాయిలో పోలింగ్ పార్టీలను ఎలా నిర్వహిస్తారు, ఎన్నికలు జరిగేందుకు ఎలా దోహదపడతారో కావచ్చు, లేదా ఈ భారీ కార్యక్రమం వెనుక ఉన్న వ్యక్తి ఏ ఒక్క ఓటరు మిగిలిపోకుండా ఎలా నిర్వహిస్తాడన్నది కావచ్చు. ఇక్కడ ప్రతి పని ఒక సాహస కృత్యమే, ప్రతి కదలిక ఒక భారీ విజయమే. చూశారు కదా, అవి నిజంగా కళ్ళు చెదిరే సంఖ్యలు. దాదాపు 97 కోట్లు నమోదైన ఓటర్ల సంఖ్య, అంటే దాదాపు 100 కోట్ల క్లబ్ అన్నమాట. 1.5 కోట్ల పోలింగ్ మరియు భద్రతా అధికారులు, 55 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, ఇదంతా కూడా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్స్ లో. మీరేమన్నా అన్నారా? మీరు ఒక ఫస్ట్ టైం ఓటర్ కానీ దారి తెలియనట్లు అనిపిస్తుందా? కంగారు పడకండి, మేము మీ వెనుకే ఉన్నాం. వీళ్ళు విన్నీ అండ్ మాంటీలు. మిన్నీ నగరానికి చెందిన ఒక సాధారణమైన అమ్మాయి, ఇంకా ఓజీ గేమర్. ఏదైనా వర్చువల్ గేమ్ అనేది ఉంటే ఆమె దాన్ని సాధించి తీరుతుంది. ఇక ఇతనే మాంటీ, ఒక కలలుగొనే పల్లెటూరి పిల్లవాడు. రీల్స్ చేయడంలో, ఆన్లైన్ షాపింగ్ లో రారాజు. తమ మధ్య ప్రపంచాలలో మునిగిపోయిన సమయంలో వాస్తవ ప్రపంచం అంతిమ పోరాటానికి 2024 ఎన్నికలకి సిద్ధమవుతోందని వాళ్ళకే మాత్రం తెలీదు. వాళ్ళకి తమ సూపర్ పవర్ గురించి తెలిసినట్లు లేదు. వాళ్ళు ఆ పవర్ని తీసుకొని కొత్తగా అర్హులైన 1.85 కోట్ల మంది వయోజనులతో కలిసే సమయం వచ్చింది. కాబట్టి కంగారు పడుకు మాంటీ, కంగారు పడుకు విని. మీకోసమే మేము ఒక క్విక్ గైడ్ ని తీసుకొచ్చాం. మొదటి స్టెప్, ఒక ఓటర్ గా రిజిస్టర్ కండి. మీ ఓటర్ ఐడిని తెచ్చుకోండి. చెక్. స్టెప్ 2, మీ అభ్యర్థుల గురించి తెలుసుకోండి. చెక్. ఈసీఐ వెబ్సైట్ లో మీ ఓటింగ్ రోజుని చెక్ చేసుకోండి. మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ వెతుక్కోవడం మర్చిపోకండి. మీ పోలింగ్ బూత్ మీ ఇంటికి దగ్గరలోని 2 కిలోమీటర్ల పరిధిలో ఉండే అవకాశం ఉంది. ఇది పోలింగ్ బూత్. మీ ఓటర్ ఐడిని చూపించిన తర్వాత అందులోకి ప్రవేశించండి. లేదు మాంటీ, నువ్వు ఆ పని చేయకూడదు. ఇంటర్నెట్ లేదు, గుర్తుంచుకో. మొబైల్ ఫోన్స్ ఉండవు. నీ ఫోన్ వెహికల్లోనే వదిలే, లేకపోతే దాన్ని అస్సలు తీసుకుపోకు. మొదటి పోలింగ్ అధికారి మీ పేరుని ఓటర్ల జాబితాలో ధృవీకరించుకొని మీ ఐడి ప్రూఫ్ ని పరిశీలిస్తారు.
ఇక రెండవ పోలింగ్ అధికారి నీ వేలికి చుక్క పెట్టి నీకు ఒక స్లిప్ ని ఇస్తాడు. ఒక రిజిస్టర్ లో నీ చేత సంతకం చేయిస్తాడు. నువ్వు ఎదురు చూస్తున్న ఆ క్షణం ఒక ప్రధాన పాత్రలా అనిపిస్తోంది. ఆ స్లిప్ ని మూడవ పోలింగ్ అధికారికి ఇచ్చిన తర్వాత పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాలి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లేదా ఈవీఎం మీద నువ్వు ఎంచుకున్న అభ్యర్థి యొక్క చిహ్నం పక్కనున్న బ్యాలెట్ బటన్ ని నొక్కడం ద్వారా నీ ఓటుని నమోదు చేయాలి. వీవీప్యాట్ మెషిన్ మీద పారదర్శకమైన కిటికీలో కనిపించే స్లిప్ ని గమనించాలి. ఆ స్లిప్ అభ్యర్థి సీరియల్ నెంబర్, పేరు, చిహ్నాన్ని 7 సెకండ్ల పాటు ప్రదర్శిస్తుంది. తర్వాత వీవీప్యాట్ బాక్స్ లో పడి సీల్ చేయబడుతుంది. నువ్వే అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే ఈవీఎం మీద నోటా నన్ ఆఫ్ ది అబౌవ్ ని నొక్కొచ్చు. అంతేకాదు నీ మనసుని అనుసరించొచ్చు. చివరికి మూడవ స్టెప్, విజేతల్లా నీ ఓటింగ్ అధికారాన్ని వినియోగించుకోవడం పూర్తయింది. మౌంటీ ఇంకా బిన్ని ప్రజలని ఓటు వేసేలా ప్రోత్సహించండి. ఓటింగ్ ప్రతి ఒక్కరి హక్కు. మీ వయసు 18 సంవత్సరాల కంటే ఎక్కువ. అభినందనలు, మీరు ప్రజాస్వామ్యపు నృత్య వేదిక మీదకి గోల్డెన్ టికెట్ ని గెలుచుకున్నారు.